ఉన్నత విద్యను పేద ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లకు బడ్జెట్ తగ్గించిందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు వచ్చే నెల 24వ తేదీన ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న పీడీఎస్యూ అర్ధ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ నాయకులతో కలిసి హరగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా శాస్త్రీయమైన, నాణ్యమైన, సమానమైన విద్యార్థులకు అందాలని కృషి చేస్తున్న ఏకైక సంస్థ పీడీఎస్యూ అని కొనియాడారు. ఉపాధి అవకాశాలకై ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది. 50 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే 50 ఏళ్ళలో నిర్వహించవలసిన పాత్ర, ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా విపరీతమైన సంక్షోభంలో, తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అనే నినాదము ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, దాన్ని మనం ఎట్లా ఆ విధ్వంసం బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ మన ముందుందని. విద్యారంగానికి ప్రాధాన్యత లేదు, బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా షాకింగ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనుకు ఇవాళ 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 60% ఉన్నత విద్యకి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వము తగ్గించింది. అంటే ఇవాళ మనము ఆలోచిస్తే విద్యారంగము విస్తరణ అవుతున్న సందర్భంలో